కర్నూలు డాక్టర్కి గవర్నమెంట్కి మెంటల్ ఎక్కిందనే డౌట్ వచ్చింది. ఎందుకో ఏందో కనుక్కుందాం పాండే. అడ్డే ఎట్టాంటోడి ఎట్టా అయిపోయావన్నా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. ఒరే అంత పొడుగు బళ్ళే కేసీఆర్ అంటే అర్థమవుద్ది. కేసీ రావు గారు కల్లోకి వచ్చి స్పీచ్ ఇచ్చాడా? ఏది రివ్యూ స్టార్ట్ చేసినా 7 గంటలకు తక్కువ చేయడం లేదు. ఏదన్నా అంతే, పుట్టు మచ్చలు పుట్టు పూర్వోత్తరాలు అన్నీ కనుక్కుంటాడు. మళ్ళీ 7 ఏమి ఆయనకు అత్యొచ్చిన సంఖ్యనం ఇంతకుముందు 6 ఉంటే అది ఒకటి ప్రమోషన్ అయినట్టుంది. వాస్తు విషయంలోనే పట్టింపు, మీటింగులకి ముహూర్తాలు చూసుకోవాలే. అసలు హాస్పిటల్లో పనితీరు గురించి ఏమైనా చర్చించినా మీరు? మరి 7 గంటలు దేని మీద మాట్లాడారు అనుకున్నావన్నా? వాటి మీదే. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆ వేకెన్సీస్ ని ఎట్లా ఫిలప్ చేయాలనేది ఏమైనా చర్చించినారా? 7 గంటల మీటింగ్ అంటే 2 సినిమాలు చూపించుంటారు. సూపర్ స్పెషాలిటీ ఈరోజు కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి డీరికగ్నైజ్ అయిపోతున్నాయి. టీచింగ్ స్టాఫ్ లేదు. ఇవాళ ఏరియా హాస్పిటల్లో సివిల్ సర్జన్లు గతే లేరు. నువ్వు చెప్పాలే, 7 గంటల్లో అన్ని మాట్లాడుకొని ఉంటారు. మాటలు మాత్రం కోటలు దాటుతా ఉన్నాయి. ఇక చూడు కానీ నువ్వు చూస్తా ఉండు, కార్పొరేట్ ఆసుపత్రులు మూసుకోవాలా. జిల్లాల సూపర్ స్పెషాలిటీ కడతారంట. ఏరియా హాస్పిటల్ డాక్టర్లు గతలేరు కానీ నువ్వు జిల్లా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడిపోయినావు. నీలాంటి డాక్టర్లు కూడా లీడర్లు అయిపోతే యాడ్ నుంచి దమ్మంటావు? వాస్తవం ఏంటనేది కనుక్కోవాల్సిన అవసరం లేదా? మొట్టమొదటి నువ్వు రివ్యూ చేసినావు. అన్నప్రాసన రోజే ఆవకాయ అంటే అట్ట నిదానంగా ఒక్కోటి తెలుసద్ది. వాస్తవాలు తెలుసుకోవాలి కదా. అడ్డే అవి ఎట్టా ఉంటాయో ఓ 4 చెప్పు. అసలు మలేరియాని ఎట్లా కంట్రోల్ చేయాలా? స్ప్రేయింగ్ షెడ్యూల్స్ అమలవుతున్నాయా లేవా? స్వైన్ ఫ్లూ కేసెస్ ఏ విధంగా అరికట్టచ్చు? ఇమ్యునైజేషన్ ఏ విధంగా జరుగుతూ ఉంది? మందులు టెస్టులు రాసి నీకు నోట్ లెక్క. అందరికీ అట్టా ఉండొద్దు. ఈ 7 గంటల సేపు నువ్వు మాట్లాడింది ఏం మాట్లాడినావు కానీ ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా. ఉస్మానియా హాస్పిటల్ అనంట ట్విన్ టవర్స్ 24 అంతస్తుల ట్విన్ టవర్స్ కట్టారంట. అంత ఎత్తే అట్టా ఎక్కాలని టెన్షన్ పడబాక, లిఫ్ట్లు ఉంటాయి. నేను అక్కడే చదువుకున్నా. మళ్ళీ ఎలుగులో ఒకటి కట్టడో నాకైతే అర్థమైతలేదు. ఒరే నువ్వు చదువుకున్నప్పుడు ఎట్ట ఉందో అట్టాగే ఉండాలనా? కొత్త బిల్డింగ్ అట్టొద్దా? అక్కడ ఎక్కడ స్థలం ఉందో నాకు అర్థమైతలేదు. అది కంజెస్టెడ్ ఏరియా. అది ఆల్రెడీ స్థలం ఎట్టాగు ఎడల్పు లేదని పొడవ బిల్డింగ్ లేపదామని ప్లాను. ఆ బిల్డింగ్ ను ముట్టుకుంటామా? హెరిటేజ్ బిల్డింగ్ అది. అట్టా అనుకుంటే అన్నీ నిజాం వాళ్ళు కట్టించినయే. ఏవి ముట్టుకున్నా వామ్మో అంటే కష్టం. ఇవాళ చెస్ట్ హాస్పిటల్ ను అనంతగిరికి తోలించినందుకు అక్కడ తూట్ పాలిష్ చేస్తున్నారు. బిల్డింగ్ కి పళ్ళు దావుతున్నారా? ఎందుకట్ట? 7,70,00,000 వెచ్చించి కలర్లు వేస్తున్నారు అంతే. ఒరే రంగులేయడానికి అన్ని కోట్ల 100 ఏళ్ళుండే పెయింట్ ఏమో. దాన్ని టెండర్లు ఎట్లా పిలిచినారు? దాన్ని ఎస్టిమేట్ ఎట్లా చేసినారు? ఎవరు పని చేస్తుండ్రో దాని మీద కూడా లెక్కలు తీస్తా. లెక్క సరిపోయిందనుకో, ఆడికి షిఫ్టింగ్ నీకు వాకేనా? చెస్ట్ హాస్పిటల్ ఆడికి మీరు షిఫ్ట్ చేస్తే ఏదైతే ఎంసీఐ నిబంధన ప్రకారం 10 కిలోమీటర్ల లోపల టీచింగ్ హాస్పిటల్ ఉండాలనే దానికి నిబంధనలకు విరుద్ధంగా నీ పోతే టీచింగ్ హాస్పిటల్ ఏమవుతుంది? మెడికల్ కాలేజీకి సీట్లు ఏమవుతాయి? వడ్డమ్మా బడవా, వాళ్ళని ఏ పని చేయనీవా? ఈ ముఖ్యమంత్రి కేవలం మాటలు మాత్రం కోటలు దాటుతూ ఉన్నాయి. ఏ కార్యక్రమం కూడా గడప దాటడం లేదు. గడప కాడే నీలాంటి వాళ్ళు అడ్డం పడుతుంటే ఎట్టా అవుతాయి? కిరణ్ కుమార్ రెడ్డికి నీకు వ్యత్యాసం ఏముందా? ఇంకా నువ్వు అంటే ఆందోళన, ఇట్లా ఆంధ్రలో పరిపాలన ఇట్లా చేసినట్టు చేసినట్టుంటివి.
మళ్ళీ ఇప్పుడు మన పరిపాలన ఎట్లుందయా? సక్రమంగా ఉందా? ఇంకా 10 నెలల పాపే, నడవడానికి 2 ఏళ్ళన్నా పట్టుద్దంట. తల ఉంచుకునే విధంగా ఉంది. నీ 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 పరిపాలన ఏం బాగలేదు. నువ్వు మెచ్చుకోవాలంటే ఏం చేయాలో చెప్పు. అసలు ఇంకా మెంటల్ ఎక్కిన ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని ఎక్కడ పంపించాలనో, ఈ మెంటల్ ప్రభుత్వాన్ని ఎక్కడ పంపించాలనో చెప్పమని చెప్పి సూటిగా నేను కేసీరావు గారిని ప్రశ్నిస్తున్నాను. హాస్పిటల్తో పాటు అందరినీ అనంతగిరి పంపించాల్సిందేని అంటావా? దిస్ ఇస్ రియలీ ఏ మెంటల్ గవర్నమెంట్, మెంటల్లీ ఇల్ గవర్నమెంట్. నాకెందుకో నీ మీద డౌట్ వస్తుంది.